పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు సమాజాన్ని రక్షించడంలో ఎంతో దోహదపడతాయని మెదక్ ఎమ్మెల్యే మేనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డును ఎమ్మెల్యే సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ సునీతాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ లోకేష్, ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డును లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రావు మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. 12 ఐసోలేటెడ్ పడకలతో కూడిన ఈ వార్డు ప్రారంభించడం జరిగిందని, ఈ ప్రాంతంలో కోవిడ్ సంబంధిత కేసులు పునరుద్ధరణ ఎదుర్కోవడానికి ఒక ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడానికి మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల కోసం నిర్ధారించుకున్న వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందన్నారు. అంకితభావంతో ప్రజారోగ్య పరిరక్షణకు విస్తృత సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది అంకితభావంతో ప్రశంసించారు. ప్రజారోగ్యంపై అప్రమత్త సకాలంలో చర్యలు చేపడుతూ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ కొత్త కేసెస్లో కొంచెం ఎక్కువ చాలా మంది